ఏయ్, థియేటర్లో లైట్స్ ఆఫ్ అవుతాయి. స్క్రీన్ మీద ఒక నేమ్ వస్తుంది, ధురంధర్ ద రివెంజ్. అందులో ఉన్న ఎనర్జీ చూస్తే బ్రో, గూస్ బంప్స్ గ్యారంటీడ్. నేను ఈ ఫిల్మ్ చూసి వచ్చాను. హానెస్ట్ గా చెప్తా, నో హైప్, నో ఓవర్ ప్రేజ్, జెన్యుయిన్ గా మీకోసం. స్టోరీ ఏంటంటే, హంజా అలీ మజారి, రియల్ నేమ్ జస్కిరత్ సింగ్ రంగి, రణ్వీర్ సింగ్ ప్లే చేశాడు. ఒక పంజాబీ విలేజ్ బాయ్, ఒక పర్సనల్ ట్రాజెడీ అండ్ ఒక ఇంపాసిబుల్ మిషన్. పాకిస్తాన్లో డీప్ కవర్లో ఉన్న ఒక ఇండియన్ స్పై, లయారీ క్రిమినల్ నెట్వర్క్ ని, టెర్రర్ ఫండింగ్ ని, ఎంటైర్ పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ ని ఒక మనిషి అలోన్ ఫేస్ చేశాడు. అది ఈ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే స్లో స్టార్ట్ ఉంది, కానీ బోరింగ్ కాదు. ఆదిత్య ధర్ ఒక వెబ్ ని కేర్ఫుల్ గా వీవ్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతుంది. దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్స్ కి థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ సింపుల్ గా ఉంటుంది, కానీ ఇంపాక్ట్ పవర్ఫుల్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో బ్రో మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. డిమానిటైజేషన్ ఎపిసోడ్ చూస్తే జా డ్రాప్ అవుతుంది. రియల్ ఇన్సిడెంట్స్ ని ఇలా సినిమాటిక్ గా ప్రెజెంట్ చేయటం ఆదిత్య ధర్ కి మాత్రమే పాసిబుల్. సర్జికల్ స్ట్రైక్ సీక్వెన్సెస్ కి థియేటర్ మొత్తం స్టాండప్ చేసింది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడాలి. పార్ట్ 1 లో రిస్ట్రెయిన్ గా ఉన్నాడు. ఈ పార్ట్ లో ఫుల్ అన్లీష్డ్. ఒక సీన్ లో రూత్లెస్ విలన్, ఇంకొక సీన్ లో బ్రోకెన్ హ్యూమన్. దిస్ పర్ఫార్మెన్స్ గోస్ ఇంటూ హిస్టరీ బుక్స్ బ్రో, సీరియస్లీ. అర్జున్ రాంపాల్ సపోర్ట్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. సంజయ్ దత్, ఆర్ మాధవన్, ఎవ్రీబడి బ్రాట్ దేర్ ఏ గేమ్. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే నెగటివ్స్ కూడా ఉన్నాయి. నియర్లీ 4 hours రన్ టైం కొంచెం ట్రిమ్ చేస్తే బెటర్ ఉండు. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 or 3 సీన్స్ అన్నెసెసరీ ఫీల్ అవుతాయి. అండ్ హంజా పర్సనల్ బ్యాక్ స్టోరీ అది కన్విక్టింగ్ గా ఫీల్ అవ్వడం లేదు. తుమ్ ఘాయల్ హో ఇస్లియే ఘాతక్ హో డైలాగ్ పవర్ఫుల్ గా ఉంది, కానీ ఇమోషనల్ జస్టిఫికేషన్ వీక్ గా ఉంది. సాంగ్స్ యావరేజ్, బెటర్ అవ్వండు. సినిమాటోగ్రఫీ వికాష్ నవలఖా, స్టన్నింగ్. లదాఖ్ సీక్వెన్సెస్, బ్యాంకాక్ లొకేషన్స్, పాకిస్తాన్ డబుల్స్, విజువలీ ఒక ట్రీట్. ఐమాక్స్ లో చూస్తే డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. బాక్స్ ఆఫీస్ లో ఆల్రెడీ 400 crores క్రాస్ చేసింది 4 days లో. దట్ నంబర్ చెప్తుంది పబ్లిక్ రియాక్షన్ ఏంటి అని. ఓవరాల్ వర్డిక్ట్ ఏంటంటే, ధురంధర్ ద రివెంజ్ ఒక ఇంపర్ఫెక్ట్ మాస్టర్ పీస్. ఫ్లాస్ ఉన్నాయి, రన్ టైం ఎక్కువ, ప్రాపగాండా ఫీల్ చేస్తుంది అని కొందరికి అనిపిస్తుంది. కానీ ప్యూర్ సినిమా ఎక్స్పీరియన్స్ గా స్కేల్, ఇమోషన్స్, యాక్షన్, పర్ఫార్మెన్సెస్ అన్ని ఫ్రెండ్స్ లో డెలివర్ చేసింది. రేటింగ్ ఇవ్వాలంటే 4 out of 5 జెన్యున్ గా. థియేటర్లో చూడండి, ఐమాక్స్ లో చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్రో, మిస్ చేయకండి. ఈ రివ్యూ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.